ఇప్పుడు ఆంధ్ర వైరల్ న్యూస్ శివాజీ మాటలు. ఈ శివాజీ మాటలు కాస్త అనసూయ దూరడం. అనసూయ కూడా నేను కూడా హీరోయిన్ కదా, నువ్వు ఇలా మాట్లాడడం తప్పు కదా, శివాజీని ఎంటర్ కావడం, ఇదేదో పెద్ద కాంట్రవర్షియల్ న్యూస్లా స్ప్రెడ్ అవుతూ ఉంది. రకరకాల ఏఐ జనరేటెడ్ ఫొటోస్ అవుతూ ఉన్నాయి కొంతమంది హీరోయిన్స్వి. దీనికి సంబంధించి నోటి దూల అంటాను నేను. ఎస్, నోటి దూల శివాజీ. ఆయనకు ఒక స్టాండ్ ఉండదు. బీజేపీ అంటాడు, మోదీ అంటాడు, అమిత్ షా అంటాడు, విజన్ అంటాడు, చంద్రబాబు అంటాడు, టీడీపీ అంటాడు, అమరావతి అంటాడు, వైజాగ్ అంటాడు, విశాఖపట్నం అంటాడు, దేవతల రాజధాని అంటారు, ఋషికొండ అంటారు, ఋషుల కొండ అంటారు, రకరకాలుగా మాట్లాడుతుంటే ఏ స్టాండ్ ఉంటుంది? ఒక సక్రమంగా అతని మెదడు సరిగా పనిచేస్తానంటే అనిపించదు. ఏదైనా ఒక స్టాండ్ తీసుకోవాలి. అందులో భాగంగానే హీరోయిన్ల బట్టల గురించి కామెంట్ చేశారు. అరే శివాజీ, నోటి దూల శివాజీ గారు, మీరు తీసిన అడపాదడపా కొన్ని ఒక 10, 15, 20, 25 సినిమాల్లో ఎన్నో వేసుకోండి. మీరు తీసిన సినిమాల్లో అశ్లీలత లేదా? అశ్లీల మాటలు లేవా? బొడ్డు కింద చీరలు లేవా? అర్ధనగ్న ప్రదర్శన దుస్తులు లేవా ఆడవారికి మీ సినిమాల్లో? లేవా? దీన్ని ఎవరు నేర్పించారు? ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళ సంప్రదాయం, సంస్కృతి, వేషాధారణ గురించి మాట్లాడితే నీ మాటలు రైటే. ఎస్, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ హీరోయిన్లు అన్నావు, అన్నీ మూసుకొని అన్నీ కప్పుకొని సినిమా తీస్తే చూసేవాళ్ళు ఎవరు శివాజీ? అలా ఉంది కదా ఇప్పుడు ప్రపంచం. నీ సినిమాలో వ్యాంపు క్యారెక్టర్లు వేసినారు, ఎవరు ఏం చూపెట్టలేదా? సామాన్లుగా పోల్చిన అంటే సామాన్ అంటే ఓ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే బాధ్యత గల ఒక నటుడు అయి ఉండి నువ్వు సాటి హీరోయిన్ల గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సిందే. ఇది నేర్పించింది మీ దర్శకులు, మీ దర్శకత్వాలు, మీ నిర్మాతలు, మీ సినీ స్క్రిప్ట్ రైటర్లు కాదా? వాళ్ళే కదా డిమాండ్ చేసేది. బొడ్డు మీద జామ పండ్లు వేయడం, వాటర్ మెలాన్లు వేయడం, ద్రాక్ష పండ్లు వేయడం, బొడ్డు మీద ముద్దు సీన్లు, లిప్ కిస్ సీన్లు, సగం బట్టలు, పొట్టి బట్టలు, కడ్రాయర్లు, ఇన్నర్లు వేసుకొని ఫోటో షూట్ చేయడం, ఇన్నర్లు వేసి వ్యాంపు క్యారెక్టర్ చేయడం, ఇన్నర్లు ధరించి సాంగ్స్, బికినీలు వేసి బికినీ సాంగ్స్, పెద్ద పెద్ద హీరోల దగ్గర నుంచి చిన్న చిన్న హీరోల వరకు, ఇప్పుడిప్పుడు వస్తున్న హీరోల దగ్గర నుంచి, హీరోయిన్ల దగ్గర నుంచి, మామూలు సాదా సీదా నటుల వరకు, నటీమణులు కూడా ఇలాంటి బట్టలు వేస్తూ ఉన్నారు. దీన్ని నేర్పించింది ఎవరు? డైరెక్టర్ వీరుకుంటాడా? డైరెక్టర్కి ఆ బట్టలు కావాలంటే తప్పని పరిస్థితుల్లో రాజీ అయ్యి హీరోయిన్లు కొంతమంది ఆ బట్టలు వేస్తూ ఉన్నారు. కథ డిమాండ్ చేసిందనో, ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేసిందనో, అక్కడ బొడ్డు చూపించాలనో, అక్కడ ముందర బూబ్స్ కనపడేలానే నువ్వు డ్రెస్ వేసుకోవాలమ్మా అని చెప్పడమో, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. మరి నువ్వు చెప్పాల్సిన సందేశం, నువ్వు చెప్పాల్సిన నీతి మాటలు నిర్మాతలకు, దర్శకులు చెప్పు. అరే ఎర్రి ముండా కొడకల్లారా, ఇలా సినిమాలు తీయకండి, పవిత్రంగా తీయండి.